వెల్కమ్ టు చామ్స్ కిచెన్ అండి. ఈరోజు మనం కొత్తిమీర మరియు పుదీనాతో తయారు చేసుకునే పలావ్ను తయారు చేసుకుందామండి. సో వీటికి కావాల్సిన పదార్థాలు మనం ఫస్ట్గా కొత్తిమీర పుదీనాని తీసుకొని బాగా కడుక్కొని దాంట్లో తెల్లగడ్డ, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి బేసిక్గా వేసుకునేసి తగినంత ఆ తర్వాత దాన్ని నీట్గా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చూపించినట్టు ఫుల్గా నీట్గా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం దాన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో మన నార్మల్ మసాలా వేసుకున్నట్టు కొంచెం నూనె వేసి కొంచెం ఆవాలు, కొంచెం క్లోన్స్, ఆనియన్స్ అవన్నీ వేసి నీట్గా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత వాటిలో మన సైడ్కి మనం ఇక్కడ ఆనియన్ బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మనం వేపుకోవాలండి. మనం మామూలుగానే చేసుకోవచ్చు, కానీ మేము ఇక్కడ కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటున్నాం టేస్ట్ కోసం. సో క్యారెట్ని బాగా వేయించుకోవాలండి, లేకపోతే లాస్ట్కి అది ఉడకదు. సో మనం నార్మల్గా ఎక్కువసేపు క్యారెట్ని ఉడికించుకోవాల్సి వస్తుందండి. సో కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్ బి వర్త్ ఇట్ అట్ ద ఎండ్. సో మనం అలా వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో అవి కొంచెం మెత్తబడి కొంచెం మనకు కొంచెం వేగాయిగా అని అనిపించేంత వరకు ఉండాలండి. ఆ తర్వాత దాంట్లో కొంచెం టమాటా వేసుకునేసి అగైన్ దిస్ ఆల్సో నీడ్స్ టు బి కొంచెం వేగాలండి. సో దీనికి మనం నార్మల్గానే వేపుకుంటూ ఉంటుంటాం. సో అలా దాన్ని 2 నిమిషాలకి ఒకసారి అలా తిప్పుకుంటూ ఉండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. మేము మర్చిపోయాం, బట్ అలా వేసుకుంటే బాగుంటుందండి. సో మేమేంటంటే ఉడికించుకోవడానికి కొంచెం ప్లేట్ పెడితే ఇంకొంచెం మంచిదని చెప్పేసి ప్లేట్ కూడా పెట్టామండి. సో అలా దానివల్ల అవి కొంచెం మగ్గనిట్టు మనకు తయారైపోతాయి. సో ఇప్పుడు చూడండి మీరు, సో టమాటా మగ్గింది, మన క్యారెట్ కూడా మగ్గిపోయిందండి. సో ఇట్ లుక్స్ రియలీ గుడ్. ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు మిక్సీ చేసుకున్నటువంటి పుదీనా మరియు కొత్తిమీర పేస్ట్ వేసుకొని దాంట్లోకి తగినంత సాల్ట్, కొంచెం దానికి తగినటువంటి పసుపు, కొంచెం కారపొడి కొంచెం వేసుకునేసి మనం కొంచెం అలా తిప్పుకుంటూ ఉంటే మనకు అవన్నీ కలిపేటట్టు మనం చూసుకోవాలండి. అవన్నీ కలిసేటట్టు చూసుకునేసి ధనియాల పొడి కొంచెం వేసాము, గరం మసాలా కూడా కొంచెం వేసామండి. సో ఇవన్నీ మనం తిప్పుకునేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. సో ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం నీట్గా ఇవన్నీ వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే మనకు లాస్ట్లో బాగుంటుందండి. సో అలా వేయించుకోవాలి. అంతా కూడా కుకింగ్ అంటేనే కొంచెం ఓపికతో కూడింది కదండి. సో మనం అలా నిదానంగా నీట్గా కొంచెం మంట అలాగే ఉన్నిచ్చి అవన్నీ నీట్గా కింద అడుగంటకుండా వేయించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ పచ్చివాసన పోవాలి. మనం కొత్తిమీర, పుదీనా వేసాం కదండి, ఆ తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా వేసాము. సో ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు చూడండి మీరు, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం కొంచెం కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకొని బాగా ఒక 20-30 నిమిషాలు నానబెట్టినటువంటి రైస్ వేసి, బాస్మతి రైస్ అయినా ఓకే, నార్మల్ రైస్ అయినా ఓకే అండి, మనం ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది వేసుకోవచ్చు. బాగా ఆ రైస్, నానబెట్టిన రైస్ని దీంట్లో వేసుకొని ఇరిగిపోకుండా నిదానంగా కొంచెం తిప్పుకోవాలండి. సో మరి బియ్యం నానింటాయి కాబట్టి, రైస్ నానింటాయి కాబట్టి ఎక్కువ మనం తిప్పితే విరిగిపోతాయండి. సో అలా విరగకుండా ఒకసారి మొత్తం అంతా నిదానంగా తిప్పుకుంటే మంచిదండి. అలా తిప్పుకున్న వెంటనే మళ్ళీ ఆ తర్వాత మనం దీన్ని ఒక అప్పటికే కాగుతూ ఉన్నటువంటి ఒక వేడి నీటిలో మనం కుక్కర్లో వేసేసుకుంటే మనకు కావాల్సినటువంటి మన రైస్ మొత్తం అనేది రెడీ అయిపోతుందండి. సో గివ్ ఇట్ సమ్ టైమ్, ఇట్ విల్ బీ డన్. సేమ్ నార్మల్ రైస్ ఎలాగైతే మనం పెట్టుకుంటామో సేమ్ వాటర్ అండి. సో 1కి 2 వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంది, ఎంత టెక్స్చర్ ఎంత బాగుంది రైస్లో. కొంచెం అక్కడక్కడ క్యారెట్ కనపడుతుంది, కొంచెం లైట్ గ్రీన్ కలర్లో మనకు చాలా బాగా వచ్చిందండి. సో తినడానికి కూడా చాలా